హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో బ్యాచిలర్స్, పిల్లలు మరియు వర్కింగ్ ఉమెన్స్ కోసం ఎంతో సింపుల్గా గిన్నెలోనే పొడిపొడిగా వచ్చే రెస్టారెంట్ స్టైల్ వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఉదయాన్నే కిడ్స్ లంచ్ బాక్స్ హడావిడిగా ఉన్నప్పుడు ఇలా తొందరగా చేసి పెట్టండి, గిన్నె ఖాళీ అవ్వాల్సిందే. చాలామంది పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ రైస్ వేసుకోండి. రైస్ని బాగా వాష్ చేసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేయండి. ఇక్కడ నేను ఆనియన్, క్యాప్సికమ్, ఆలుగడ్డ, క్యారెట్ మరియు పచ్చిమిర్చిని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బఠానీ అండ్ స్వీట్ కార్న్ని బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ నూనె వేసుకొని వేడి చేయండి. ఇలా నూనె వేడయ్యాక కొన్ని జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లో జీలకర్ర వేసుకొని వేయించుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా కడాయిలో వేసుకోండి. పన్నీర్ని మాత్రం చివరిలో వేసుకోండి, ఎందుకంటే పన్నీర్ని ముందుగానే వేస్తే అది మనం కలిపేటప్పుడు స్మాష్ అవుతుంది. ఇలా వేసుకున్న కూరగాయ ముక్కల్ని మనం 1 మినిట్ వరకు వేయించుకొని తర్వాత దాంట్లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న బఠానీ మరియు స్వీట్ కార్న్ వేసుకొని వేయించుకోండి. వెజిటబుల్స్ అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల వరకు ఉడికించుకోండి. తర్వాత మూత తీసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. వెజిటబుల్స్ మగ్గేలోపు మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ పెరుగు మరియు గరం మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి, ఎలాంటి ఉండలు లేకుండా. తర్వాత ఆ పేస్ట్ని కడాయిలో వేసుకొని బాగా కలుపుకోండి. రెండు నిమిషాల తర్వాత దాంట్లో మనం పన్నీర్ వేసుకొని బాగా ఉడికించుకోండి. తర్వాత దాంట్లో 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని వాటర్ లేకుండా వేసి ఒక 1 మినిట్ పాటు వేయించుకోండి. తర్వాత దాంట్లో 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్నాక కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మధ్యలో ఓసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోండి. అన్నం దగ్గర పడ్డాక సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే పొడిపొడిలాడే వెజిటబుల్ రైస్ రెడీ. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన డిఎస్టీ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.